బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్లో హై టెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. ప్రస్తుతం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు కాంగ్రెస్. దీంతో ఉద్రిక్తంగా మారింది పరిస్థితి. మా ప్రతినిధి గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎందుకు ఆ పరిస్థితి తలెత్తింది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. గంగారెడ్డి, ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ? సచిన్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాకేష్ రెడ్డిని బయటికి వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. రాకేష్ రెడ్డి బయటకు రావడంతో ఒక్కసారిగా పోలీసులందరూ రాకేష్ రెడ్డిని లోనికి తీసుకెళ్తున్న పరిస్థితి నెలకొంది. చూడొచ్చు మనం విజువల్స్ లో. ప్రధానంగా పోలీసులందరూ కూడా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని ఇంట్లోకి తీసుకెళ్తున్న పరిస్థితి చూడొచ్చు. ప్రధానంగా రాకేష్ రెడ్డి ఇక్కడ ఉన్నారు. దానికి అంతకు సంబంధించి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వారిని అడిగే ప్రయత్నం స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి లైవ్ లో వారిని అడిగే ప్రయత్నం చూడొచ్చు. మొత్తంగా దీనికి అంతటికి సంబంధించి గొంతులకు బందీ చేస్తున్న బందీగానే రేవంత్ రెడ్డి గద్ద నిరుద్యోగులకు ఎక్కడ తాగుతుందిగా, రైతులకు మోసం చేసేందుగా, మహిళలను మోసం చేసేందుగా, అత్తలని కోడళ్ళని విద్యార్థులని అందరి నిరుద్యోగులని అత్యేమించిన కాంగ్రెస్ ఈ రోజు పెట్టుకోండి. హలో, విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు కూడా పోటాపోటీగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమాలతో అంకాపూర్ గ్రామంలో హై టెన్షన్ నెలకొంది. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆయన నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అంకాపూర్లో బీజేపీ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు రెడీ అయ్యాయి. దీంతో వచ్చిన వారికి సమాధానం చెప్పడానికి తాము కూడా రెడీ అంటూ బీజేపీ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాకేష్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ గా మారింది అక్కడ వ్యవహారం. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు పార్టీల మధ్య టెన్షన్ సిచ్యువేషన్ నెలకొంది. దీంతో పోలీసులు ముందుగా ఆర్మూర్లో బిఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేస్తూ ఆంక్షలు విధించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నారు, చూద్దాం. పోరాటం విరామం ఉండదు, పెట్టుకోండి. చెప్పండి. అంతే కదా, ఇదే కదా ప్రశ్నించే గొంతులని నొక్కాలనుకుంటున్నాను. చెప్పండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి. ఇది గురించి వచ్చింది తెలంగాణ. ఇది ఎవరి గురించి వచ్చేది తెలంగాణ? ఎందుకు వచ్చింది తెలంగాణ? కొడుకులారా పంచుకుంటారా తెలంగాణని? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిందాక హలో, సచిన్, చూడొచ్చు మన వెనక విజువల్స్ లో. గంగారెడ్డి, ప్లీజ్ కంటిన్యూ. ఆల్రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అక్కడ. రాకేష్ రెడ్డి చుట్టూత పోలీసులు భారీ సంఖ్యలో అక్కడ రాకేష్ రెడ్డిని నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయనని ముందుకు వెళ్ళనివ్వటం లేదు. ప్రస్తుతం చుట్టూతా కూడా పోలీసు బందోబస్తు భారీగా ఉంది. ఇటు నిజామాబాద్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పైడి రాకేష్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్న సందర్భంలో ఒకసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మా ప్రతినిధి గంగారెడ్డి అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. గంగారెడ్డి, అసలు ఏం జరిగింది? ఏదైతే మొన్న జరిగిన ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి మొత్తంగా బీజేపీ రణబేరి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించే వరకు కూడా మేము పోరాటాలు చేస్తాం. నాతో సహచరుడు ఎవరైతే తెలంగాణ అసెంబ్లీలో నాతో సహచరుడు అనుముల రేవంత్ రెడ్డితో నేను పోటీ పడతాను, ఇతర ఏ నాయకులు వచ్చినా నేను మాట్లాడాలేనని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆ సోషల్ మీడియా హాట్ కామెంట్ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇటు కాంగ్రెస్ నేతలు కూడా నేను మీ ఇంటిని ముట్టడిస్తామని చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న చిహ్నంగా తయారైంది. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా
మోహరించారు. ఆ ఎమ్మెల్యే బయటికి రాకుండా కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ఈ ఉధృత వాతావరణ నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి గొడవలు చోటు చేసుకుండా పోలీసులు అయితే అందరినీ ఎక్కడికక్కడ నేతలను వారందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. కాంగ్రెస్ నేతల ఇంటి వద్ద కూడా ఇప్పటికే కొంతమంది అర్ధరాత్రి అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా చూడొచ్చు ఇక్కడ ఆర్మూర్ ఎమ్మెల్యే పూర్తిగా ఇక్కడ దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరైతే నాపై కామెంట్ చేశారు, మా ఇంటికి వస్తారో ఎవరైతే ఉన్నారో వారు మా ఇంటికి ఎలా వస్తారో చూద్దాం, మేము కూడా సిద్ధం ఈ రోజు 8 గంటలకు అని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ రాకేష్ రెడ్డి కూడా ఇక్కడ కార్యకర్తలతో పాటు ఇక్కడ బయటికి రావడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే నెలకు. అందులో భాగంగానే పోలీసులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. ఈ రోజు ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆయన బయటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించిన అంశాన్ని, అక్కడ ఉన్న కరువు పరిస్థితులను జిల్లాలో అధికారులతో సమీక్ష చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి అందరికీ సంబంధించి నిజామాబాద్ కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లే క్రమంలో పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికైతే ఒక శాసనసభ్యుడు దీనికి అందరికి సంబంధించి ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్న కరువు పరిస్థితుల దృష్ట్యా ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాల్సింది. ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు మీ ఇంటికి ముట్టడిస్తామన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా అయితే పోలీసులు ఇటు రాకేష్ రెడ్డి ఇంటి చుట్టూ కూడా పూర్తిగా బందోబస్తును అయితే నిర్వహించారు. ఎవరు బయటి వారు రాకుండా కూడా పూర్తిగా మూడంచెల భద్రతను ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో రేపటి వరకు కూడా ఏదైతే BNS 163 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇక్కడ రాకేష్ రెడ్డి ఇంటి వద్ద కూడా భారీగా గుమ్మగూడిన పరిస్థితి నెలకొంది. కార్యకర్తలు దాంతో పాటు పోలీసులు కూడా భారీగా బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అయితే ఉన్నారు. దీనికి అందరికి సంబంధించి మనం వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ మొత్తానికి సంబంధించి ఇక్కడ ఆర్మూర్ ఎమ్మెల్యే మాట్లాడుతున్న క్రమంలో వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తి స్థాయిలో దీనికి అందరికి సంబంధించి లైవ్ లో వారిని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అన్ని పార్టీలు ఒకటి, ముఖ్యంగా ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చేది నిరుద్యోగ బిడ్డలు. వాళ్ళకేం లేదు, బంగారం లేదు, భూములు లేవు. రేవంత్ రెడ్డి లాగా, కేసీఆర్ కుటుంబం లాగా ఏం లేవు. దయచేసి 12 సంవత్సరాల నుంచి ఆ బిడ్డలు నిరుద్యోగం చస్తున్నారు. ఎవరి గురించి వచ్చారు? ఢిల్లీలో యాదయ్య దేని గురించి పెట్టుకున్నాడు? ఎవరి గురించి? రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి గురించా? కేసీఆర్ మన్మడి గురించా? కేసీఆర్ కొడుకు గురించా? ఎవరి గురించి వచ్చారు వీళ్ళు? కాబట్టి అదే అడుగుతున్నాయి. ఎవరు? 20 లక్షల మంది బిడ్డలు హాస్టల్లో సర్టిఫికెట్ లేవు, పై ఉద్యోగాలు లేవు, ఎక్కడికైనా పై చదువులో సర్టిఫికెట్ లేవు. ఒక్క కాలేజోడు కోర్టు చెప్పినట్టు లేదు. ఈ రోజుకు 3,000 కోట్ల భూమి అమ్ముతున్నారు. ఎందుకు కట్టరు ఫీజులు? ఎందుకు కట్టరు? మీకు కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్ పైసలు ఇస్తారా? మరి పేద బిడ్డలు ఎక్కడికి వెళ్తే వాళ్ళ కమిషన్లు? గల్ఫ్ కార్మికులు ఏమని పెట్టిర్రు? మా ప్రాంతం అంతా రోజుకు 10 శవాలు వస్తున్నాయి. ఎవరు అడగాల? చచ్చిపోయిన 100 మందికి ఇంతవరకు డబ్బులు ఇవ్వట్లేదు. వాళ్ళు శవాలు లంచాలు ఎక్కడికి తెలుస్తారు? మా ప్రాంతము భ్రష్టు పట్టింది. అభివృద్ధి తర్వాత మాట్లాడతాను. కానీ ప్రధాన సమస్యలు ఈ రాష్ట్రం దేని గురించి తెచ్చుకున్నాం? ఏ స్కీమ్ల గురించి తెచ్చుకున్నాం? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తీసుకుందాం కదా. మీరు 2.5 ఏళ్ళు పూర్తయింది ఎమ్మెల్యేగా ఎన్నిక. మీ ఆర్మూర్ నియోజకవర్గానికి నిధుల కోసం ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిసారు? ఇప్పటికీ మొత్తం నిన్న కూడా పత్రికలకు చెప్పాను. నిన్న కూడా 150 సార్లు ఉప ముఖ్యమంత్రిని కలిసిన. సీతక్క గారిని 53 సార్లు కలిశాను.